శంకర్ హై బడ్జెట్ మూవీలకు భారీతనానికి కేర్ ఆఫ్ అడ్రస్. తనదైన టేకింగ్ తో భారతీయ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఇండియన్ స్పీల్బర్గ్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో గతంతో తీసిన రోబోకు సీక్వెల్ గా రోబో 2.0 రూపొందిస్తున్నాడు శంకర్. ఆ సంగతి పక్కన పెడితే శంకర్ సినిమాల్లో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన పాటల పిక్చరైజేషన్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. కేవలం పాటల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ట్రాక్ రికార్డ్ శంకర్ సొంతం. అలాంటిది ఈసారి రోబో 2.0 విషయంలో మాత్రం ప్రేక్షకులకు నిరాశ తప్పదంట. ఎందుకంటే రజనీ, అమీ జాక్సన్ మధ్య ఒక్క డ్యూయెట్ మాత్రమే ఉంటుందంట. ఆ సాంగ్ ఉక్రెయిన్ లో ఇంతవరకు ఎవ్వరూ తీయని చోట చిత్రీకరించారట. సినిమాలో ఆ ఒక్క పాట మాత్రమే ఉంటుందట. కానీ ఆల్బంలో మాత్రం 5-6 పాటలు ఉంటాయి. సినిమా లెంత్ ఎక్కువవుతుందనో లేదా మరేదైనా కారణమో కానీ శంకర్ ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడో అంతుపట్టక అభిమానులు చుట్టు పీక్కుంటున్నారు.